Hi viewers, welcome to AS Media. అక్కడ 2.26 లక్షల మంది ఓటర్లున్నారు. ఏకంగా 2.6 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91% ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రమంతా 82% ఓటింగ్ జరిగితే అక్కడ దానిని మించిపోయింది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు ఏకంగా 200 కోట్లు అన్న ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే ప్రకాశం జిల్లా దర్శి. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. దర్శి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. 2004లో ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 2009లో శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి చేతిలో 1374 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఈసారి తిరిగి వైసీపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తుండగా ఆమె తండ్రి గొట్టిపాటి నర్సయ్య గతంలో మాటూరు ఎమ్మెల్యేగా గెలిచారు. లక్ష్మి తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగింది. ఇద్దరు అభ్యర్థులు డాక్టర్లే కావడంతో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మనీ ఏరులై పారింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఓటుకు 5,000 ఇచ్చారని తెలుస్తోంది. ఇక పోలింగ్ కు ముందు ఓటుకి 2,000 చొప్పున టీడీపీ అభ్యర్థి ఇవ్వగా వైసీపీ అభ్యర్థి ఓ అడుగు ముందుకేసి ఓటుకు 3,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ వాళ్లు 3,000 ఇచ్చిన విషయం తెలుసుకుని టీడీపీ అభ్యర్థి మరో 1,000 ఎక్కువిచ్చినట్లు సమాచారం. ఇక నియోజకవర్గంలో నాయకుడి స్థాయిని బట్టి 10,000 నుండి 25 లక్షల వరకు ముట్టజెప్పారట. ఒక వర్గం వారు ఆంధ్రాలోని మద్యం ఓటర్లకు అందించగా మరో వర్గం తెలంగాణ నుండి 2 కంటైనర్లలో మద్యం తెచ్చి పంపిణీ చేశారట. ఇక ఇంటింటికి 3 సార్లు మటన్, చికెన్ తో పాటు మహిళలకు చీరలు, కుక్కర్లు, పురుషులకు పంచెలు అందించారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరికి వారు 6 నుండి 8,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెబుతున్నారు. రోగి నాడీ పట్టిన డాక్టర్లలో ఓటరు నాడీ ఎవరు పట్టారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. దర్శి నియోజకవర్గంలో ఆయన ఖర్చు చూసి ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.